చూసారా వార్ 2 టీజర్? బ్రో ఈ టీజర్ గురించి మనం 2 మాటల్లో చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఆ ఫైటింగ్ గానీ ఆ స్టిల్ గానీ వాళ్ళు ఇచ్చే ఆ కోఆపరేషన్ గానీ ఎవరు చేయలేరు, ఏ హీరో కూడా చేయలేడు. ఎన్టీఆర్ చేసినంత మాత్రాన్ని ఇంకెవరు చేయలేరు. ఆ స్టిల్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఏదైనా గానీ ఎన్టీఆర్ తర్వాత ఏదైనా అది. ఆ వాయిస్ ఎలా ఉంది బ్రో? ఆ వాయిస్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఇక మన ఎన్టీఆర్ అన్న వారి వాయిస్ వింటేనే కుర్రోళ్ళు అందరి దగ్గర జోషి హుషారు మొత్తం ఒకేసారి లేచి వచ్చి మూవీ మొత్తం ఒకేసారి హిట్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి చెబుతున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న మూవీ హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. హిట్ మొత్తం అయితే టీజర్ లో కొంచెం బ్లాక్ అంటే విలన్ షేడ్స్ కనిపించేటట్టున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ గారు విలన్ గా ప్లే చేసి హీరోని ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు? అది ఫీల్ అవుతుంది, కానీ దాంట్లో ఉన్న హీరో ఉండటమే బెస్ట్ ఆప్షన్. విలన్ అంటే అన్నయ్య సెట్ అవ్వడు, హీరో ఉంటేనే మా ఫ్యాన్స్ అందరికి ఒక సంతోషం. ఓకే అట్లా విలన్ ఎప్పుడు రోషన్ తో కలిసి యాక్ట్ చేస్తారు కదా, ఎలా ఫీల్ అవుతారు? అది బాగానే ఫీల్ అవుతున్నాం. రుతిక్ రోషన్ గారు కూడా ఏదైనా ఎన్టీఆర్ అన్నయ్య తర్వాత హీరోలు ఎవరైనా కానీ ప్రపంచంలో ఏ హీరో అయినా ఎన్టీఆర్ అన్న తర్వాత డాన్స్ గానీ ఆ నటన గానీ ఆ స్టిల్లు గానీ ఎన్టీఆర్ అన్న తర్వాత ఏదైనా గానీ. డైలాగ్ చెప్తావు బ్రో? ఏం డైలాగ్ చెప్పమంటావు బ్రో? ఎన్టీఆర్ అన్న ఉండగా భయం ఎందుకు దండగా కొటేషన్ మంది. ఇంకా హీరోల గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఏ హీరో పనికిరాడు. ఇంకా హీరోల పేర్లు ఇంకా మనం చెప్పకూడదు, ఏ హీరో పనికిరాడు. అది అయోధ్యలో రాముడు ఉన్నాడు, ఎన్టీఆర్ అన్న మా దేవుడిలాగా ఉన్నాడు, గుండెల్లో ఉంటాడు ఎన్టీఆర్ అన్న ఎప్పుడు గాని. అది సో నచ్చిన సినిమా అంటే ఏం చెప్తావు? టెంపర్ సినిమా నాది. నెక్స్ట్ నాన్నకు ప్రేమతో. ఆ టెంపర్ సినిమాలో మీ తాత టెంపర్ మీ టెంపర్ ఆ సాంగ్ మాటికి డాన్స్ ఒక్క నెంబర్ లో వేసాడు ఎన్టీఆర్ అన్న. ఆ సినిమా నుండి అన్నయ్య మనకి డై హార్ట్ ఫ్యాన్ అయిపోయాను ఎన్టీఆర్ అన్నకి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ అటు దేవరాటు వారు మూడిట్లో ఏది దేని గురించి బాగా ఏగరగా ఇచ్చారు? దేవరా మటుకి బానే ఉంది, బ్లాక్ బాస్టర్. అది దానికి మళ్ళీ పేరు పెట్టే పని లేదు, ఇంకా ఎవరు చెప్పరు దాన్ని. ఇంకా అది అట్లా ఉంది ఆ మూవీ కూడా. మరి కేజీఎఫ్ సలార్ లాంటి ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసింది. ఎలా ఉండిపోతుంది? ఏ రేంజ్ లో ఉంటాయంటారు కలెక్షన్స్ కానీ అటు ఈ కానీ? అవి హిట్ అయ్యేదాన్ని బట్టి అది హిట్ అయ్యింది. ఏదైనా కలెక్షన్ గురించి దానికి మనం చెప్పలేము. హిట్ నెంబర్ 1 హిట్ అయిపోయింది అంతే. ఓకే బ్రో.